ఏంటి భూమి ఇంకా రావట్లేదు? వస్తారుండు మాధవ, ఇంట్లో బావగారు వాళ్ళకి చెప్పేసి రావాలి కదా. నువ్వంటే అక్కను చూడాలని ఆతృతగా వచ్చేసావు. వదిన అత్తయ్య రావడానికి టైం పడుతుంది. అక్క వాళ్ళు వచ్చారు భూమి, పద. అక్క రే, నువ్వు మావయ్యవే కాబోతున్నావురా. చాలా సంతోషంగా ఉందక్క. ఈ మాట వినలేకపోయానే అని చాలా బాధపడుతూ ఉన్నాను. నువ్విక్కడ ఎంత బాధపడుతున్నావో ఇంట్లో ఇది అంతే బాధపడుతుందిరా. తమ్ముణ్ణి నేను చూడలేకపోయానే, తమ్ముడికి నోరారా చెప్పలేకపోయానే అని సమయానికి భూమి ఫోన్ చేసింది. ఇంక ముందు వెనక ఆలోచించకుండా బయలుదేరింది. నేను మేనమామని కాబోతున్నాను అని చిన్న పిల్లాళ్ళ ఎంత ఆనందపడ్డాడు అత్తయ్య. వాడు నా చేతుల్లో ఆడుకునేవాడు, రేపు నా బిడ్డ వాడి చేతుల్లో ఆడుకుంటాడు. సరే, నాకు అల్లుడినిస్తున్నావా కోడల్నిస్తున్నావా? నీకెవరు కావాలరా? కోడలు కావాలంట. నువ్వు కోరుకున్నట్టుగానే ఆడపిల్ల పుట్టాలని నా కోరిక కూడా. చెప్పాను కదా భూమి, నేను చెప్పానా మా అక్కది నాది ఒకటే కోరిక అని. నేనేం కోరుకుంటానో మా అక్క అదే కోరుకుంటుంది. సర్లేరా, మీ ఇద్దరి కోరికని ఆ దేవుడు తీరుస్తాళ్లే. అక్క, ఆరోగ్యం జాగ్రత్త. టయానికి తినాలంట, ఎక్కువ బరువులు మోయకూడదంట. వారం వారం డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకో. సర్లేరా, అలాగే. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి, ఎలాగోలా నేను తీసుకొస్తాను. సరే పద, దేవుడికి దండం పెట్టుకుందాం. పంతులు గారు. చెప్పు బాబు. ఇటు భూమి, అక్క పేరు మీద అర్చన చేయండి పూజారి గారు. పుట్టబోయే బిడ్డ బంగారు బొమ్మలాగా పుట్టాలి. బిడ్డ పేరు మీద కూడా చేయండి పూజారి గారు. మరి పేరు? పుట్టబోయే పాప అని చెప్పండి. ఏ ఆయనకి తెలీదా ఏంటి? బాగుందయ్యా. ఏమవుతాడమ్మా? పుట్టబోయే బిడ్డకి మేనమామ అవుతాడు పూజారి గారు. అనుకున్నాను. సరే, నీ సంతోషం కోసం అలాగే చేస్తానులే. పుట్టబోయే బిడ్డ ఆయురారోగ్యాలతో పుట్టాలని ఆ భగవంతుని వేడుకుంటూ పూజ చేస్తాను. అక్క, ఎక్కువసేపు నిలబడకూడదు, పూజ జరుగుతుంది కదా. నువ్వు వెళ్ళి కూర్చో అక్క. పూజ జరిగేటప్పుడు కూర్చోకూడదురా. అవునా? సరే. అక్క తమ్ముళ్ళని విడదీయడానికి నీకు మనసులా ఒప్పిందయ్యా. వాడు ఎక్కడ ఉన్నా నా అక్క కడుపులో బిడ్డ ఎలా ఉందో అని అల్లాడిపోతూ ఉంటాడు. వాళ్ళిద్దరిని ఎప్పుడు కలుపుతావు తండ్రి? బాధపడకండి అత్తయ్య, మంచి రోజులు వస్తాయి. అన్ని చెడ్డ రోజులే ఉంటాయా? బాబు, హారతి తీసుకొని ఆయన. హారతి తీసుకోమ్మా. మీరు కూడా తీసుకోండి. పదక్క, ఇంటికి వెళ్దాం. పదండి అత్తయ్య. కూర్చోక. అమ్మా, నువ్వు కూర్చో. భూమి, తీసుకోండి అత్తయ్య. భూమి, భూమి,
తీసుకో అక్క. ఏంట్రా ఇవన్నీ? ఇప్పటి వరకు గుమ్మం దాటి కనీసం లోపలి దాకైనా వస్తున్నారు. ముందు ముందు గేటు దాకైనా వస్తారో రారో తెలీదు. ఎందుకురా మాధవ అలా మాట్లాడుతున్నావు? పరిస్థితులు అలా ఉన్నాయి కదక్క. నీ సీమంతం రోజుకి మనం ఇలానే ఉంటామో ఎలా ఉంటామో తెలీదు. అందుకే నీకు చీర గాజులు ఇవన్నీ ఇప్పుడే ఇస్తున్నాను. నీ సీమంతంలో నేనిచ్చిన ఈ చీరనే కట్టుకోవాలి, ఈ గాజులే పెట్టుకోవాలి. సరేనా అక్క? ఏంట్రా ఇదంతా? ఇప్పుడున్న పరిస్థితుల్లో నా అక్కకి నేనేమీ ఇవ్వలేకపోయానే అని నేను బాధపడకూడదు. అయ్యో నా తమ్ముడు నాకేదీ తీసుకురాలేకపోయాడని నువ్వు బాధపడకూడదు. నీ తమ్ముడుగా నేను లేని లోటు నీకు అక్కడ కనిపించకూడదు. అందుకే. రే, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు రావురా నువ్వు? ఎన్నాళ్ళు ఇలా దూరంగా ఉంటావు? అక్క 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 ఏడవకూడదక్క. కడుపులో బిడ్డకు ఇబ్బంది కదక్క.